హాయ్ హలో అండి, నమస్తే. నేను రూప. వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను వీక్లీ ఎంత తక్కువ వీడియోస్ పోస్ట్ చేసినా కూడా, లాంగ్ వీడియోస్ అయినా షార్ట్ వీడియోస్ అయినా, నేను పోస్ట్ చేసిన ఎవ్రీ వీడియోకి మాత్రం ఖచ్చితంగా 8 to 10 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు ఖచ్చితంగా. ఇప్పటి వరకు మన ఛానల్ని 388 మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కానీ లైక్ ఇవ్వడం అయితే మర్చిపోతున్నారు. వీడియో చూసే ముందు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం అయితే స్టార్ట్ చేసేయండి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను తులసి కోట తీసుకుందామని వచ్చాను. నా దగ్గర ఫస్ట్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు, మార్బుల్ తులసి కోట ఉంది ఆల్రెడీ నా దగ్గర. కానీ అది ఏంటంటే తీసుకుని ఎక్కువ రోజులేం కాలేదు, కానీ పీసెస్ లాగా ఊడిపోతుంది. వాటర్ వేస్తే మొత్తం బయటికి రావడం, మట్టి వాటర్ అలా అవుతుందని చెప్పేసి తీసుకుందామని వచ్చాను. మళ్ళీ ఈరోజు కార్తీక పౌర్ణమి రోజే తులసమ్మని పెడితే బాగుంటుంది కదా అని వచ్చాను. ఈ ప్లేస్ ఎక్కడ అంటే జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లో ఉంటుందండి. రోడ్ సైడ్ పెట్టి అమ్ముతారు. చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి, చాలా వెరైటీస్ ఉంటాయి. తులసి కోట ఎంత పడింది ఏంటి అని నేను వీడియో ఎండింగ్లో అయితే మెన్షన్ చేస్తాను. వీటితో పాటు నేను కొన్ని ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ తీసుకున్నాను, కొన్ని పాట్స్ కూడా తీసుకున్నాను. అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. మేము ఉన్న దగ్గర నుంచి మాకు ఆ జిడిమెట్ల అంటే కొంచెం దూరమే వస్తుంది, కానీ అక్కడికి ఎందుకు వెళ్ళానంటే అక్కడ ప్రైజెస్ చాలా రీజనబుల్ ఉన్నాయండి. నేను మా ఇంట్లో వినాయకుని చూపించాను కదా, అది నాకు సుచిత్ర దగ్గర అడిగితే 4000, 3500 అలా చెప్పారు. కానీ నేనైతే ఇక్కడ జిడిమెట్ల దగ్గర చెప్పాను కదా 1500, 1600 అలా తీసుకున్నాను. చాలా రీజనబుల్ అనిపించింది, అందుకే మళ్ళీ అక్కడి వరకు వెళ్ళాను నేను. ఇదండి నేను తీసుకున్న తులసి కోట. నాకైతే చాలా నచ్చింది. ఇది ఏంటంటే నాకు ముందున్న దానికంటే కొంచెం చిన్నదే, కాకపోతే మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదు. నాకైతే సరిపోతుంది. మీడియం సైజ్ ఉందండి, బాగుంది. వాటర్ కిందకి వెళ్ళిపోవడానికి అలా ఒక హోల్ ఇచ్చారు, బాగుందండి. ఇది సెరామిక్ తులసి కోట. ఇది వాటర్తో కొంచెం నీట్గా క్లీన్ చేస్తున్నాను, ఎందుకంటే రోడ్ సైడ్ పెట్టి అమ్ముతున్నారు కదా, కొంచెం డస్ట్ అది ఉందని చెప్పేసి వాటర్తో నీట్గా అయితే క్లీన్ చేశాను. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసి తులసి మొక్క ఆల్రెడీ నా దగ్గర ఉంది, మళ్ళీ కొత్తదేం తీసుకురాలేదు. దాన్నే మళ్ళీ రీపాటింగ్ అయితే చేయిస్తున్నాను. మట్టి అయితే ఎర్రమట్టి నా దగ్గర చాలా ఉంది. ఆ మట్టి కూడా పెద్ద స్టోరీ ఉంది, అది నేను తర్వాత వీడియో చేసినప్పుడు చెప్తాను. నేను చూడటానికి కోట చిన్నదానిలానే ఉంది, కానీ మట్టి అయితే చాలా మట్టి పట్టిందండి. ఆ గిన్నెతో నేను 2.5 వేస్తే కానీ ఫిల్ అవ్వలేదు దాంట్లో. హైదరాబాద్ సిటీస్లో ఉండే వాళ్ళకి ఖర్చులు చాలా ఎక్కువ అని అంటారు కదా, దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇది ఉసిరి చెట్టు చూసారా, దానికి ఒక 3 ఉన్నాయండి ఉసిరికాయలు. చెట్టుతో పాటు ఒక 3 ఉసిరికాయలు ఉన్నాయి. అది ఇక్కడ 100 రూపీస్ అండి. పోనీ 100 రూపీస్ అనుకున్నా కూడా అది దొరకడానికి మా వారైతే ఒక 2-3 అవర్స్ తిరిగారండి ఆ చెట్టు కోసం. ఫైనల్గా 2 అవర్స్ తిరిగితే కానీ దొరకలేదు. అది కూడా ఇక్కడ ఊర్లో అయితే ఈజీగా చాలా చెట్లు ఉంటాయి కాబట్టి అటు వెళ్ళి తీసుకొచ్చుకుంటాము, బట్ సిటీలో ప్రతిదీ కొనాల్సిందే. అది కూడా పండగ టైంలో ఇంకా టూ మచ్ కాస్ట్ ఉంటుందండి. అంతంత పెట్టి కొనాలి అంటే అమ్మో అనుకుంటాము, బట్ కొనకపోతేనేమో మనసు ఊరుకోదు. ఈరోజు పండగనే కాకుండా మాకు ఇంకొక స్పెషల్ ఉందండి. ఈరోజు మాది 16th యానివర్సరీ అండి. ఈరోజు మాది యానివర్సరీ అంటే చాలామంది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం, బయటికి వెళ్ళడం అలా చేస్తుంటారు. కానీ మాకు ఇది 16th యానివర్సరీ అయినా కూడా మేము ఏ రోజు అట్లీస్ట్ ఇప్పటివరకు కేక్ కటింగ్ కూడా చేయలేదండి. ఎందుకు అలాంటివన్నీ నాకని మా వారికని అంతగా ఇంట్రెస్ట్ అయితే ఉండదు. ఇంకా ఇప్పుడైతే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను.
నేను పెళ్ళైన స్టార్టింగ్లో అయితే గుడిలో వెలిగించి వచ్చేవాళ్ళమండి. పిల్లలు మేము 365 వత్తులు గుడిలో శివాలయంలో వెలిగించి వచ్చేది. కానీ తర్వాత తర్వాత ఒక 5 ఇయర్స్ నుంచి అయితే నేను ఇంటి దగ్గర తులసి కోట ముందే 365 వత్తులు అవి వెలిగించేసుకొని ఇంట్లోనే చేసుకుంటున్నాను. తులసమ్మ కళ తులసి కోటకి పసుపు, గంధం అలా రాసేసిన తర్వాత ఇంకా ఉసిరి కొమ్మలు కూడా దాంట్లోనే కోటలోనే పెట్టేసుకొని పువ్వులు అది కట్టేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఆలోపు మా వారు కూడా వచ్చేసారు. ఇంకా కలిసి పిల్లలు మేము పూజ అయితే చేసేసుకున్నాము. మా వారు ఎందుకు కనిపించట్లేదంటే ఆయనకు ఊరికే ఫోన్ కాల్స్ వస్తున్నాయండి. అందుకే ఇంకా ఆయన మాట్లాడుతూ పక్కకి వెళ్ళిపోయారు. నేను ఇంకా కొబ్బరికాయ అది కొట్టేసుకొని అమ్మవారికి హారతి అయితే ఇచ్చేసాను. పూజ కంప్లీట్ అవ్వగానే ఇంకా పిల్లలు మా వారైతే ఇంకా వాళ్ళకి డిస్కషన్ నడుస్తుంది. బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళు డాడీ అని అడుగుతున్నారు డిన్నర్కి. మీ యానివర్సరీ కదా, మీరు ఎలాగో వెళ్ళరు, మమ్మల్ని డిన్నర్కి తీసుకెళ్ళొచ్చు కదా అని అడుగుతున్నారు. అదే డిస్కషన్ అక్కడ నడుస్తుంది. మార్నింగ్ నుంచి ఆల్రెడీ అడుగుతున్నారు, బయటికి ఎక్కడికైనా వెళ్దాం డాడీ అని అడుగుతున్నారు. కానీ ఆయనకి ఆఫీస్ ఉంటుంది కదా, ఆయన ఏది ఎంత స్పెషల్ డేస్ అయినా అసలు ఆఫీస్కి లీవ్ అయితే అస్సలు పెట్టారండి. ఇంకా వాళ్ళు అడిగారు కదా అని చెప్పేసి ఫస్ట్ గుడికి వెళ్దాము, గుడికి వెళ్ళొచ్చినాక వెళ్దామని అయితే చెప్పారు. ఇప్పుడైతే మేము ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత శివాలయంకి వచ్చామండి. మాకు శివాలయం ఏంటంటే మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తాము. నేను ఇక్కడ కూడా 365 వత్తులు ఇక్కడ కూడా స్వామివారి ముందైతే వెలిగించుకుంటాను. ఒక్కసారి ఫస్ట్ రాగానే చాలా రష్ ఉండిందండి టెంపుల్లో. అట్లీస్ట్ దీపాలు పెట్టుకుందామంటే కూడా అసలు అక్కడ ప్లేస్ లేదు, అంత రష్ ఉంది. ఇంకా కొంచెం రష్ తగ్గిన తర్వాత చేసుకుందాంలే అని ఒక 15-20 మినిట్స్ అయితే వెయిట్ చేసాము. అప్పుడు కొంచెం ఫ్రీ అయినట్టు అనిపించేసి ఇంకా ఇక్కడ అన్నింటి నుంచి తీసుకొచ్చుకున్నాను కదా, ఇంకా ఇక్కడ వత్తులు అవి వెలిగించేసుకొని కొబ్బరికాయ అది ఉసిరి దీపాలు కూడా పెట్టుకున్నాను. ఇంకా కొబ్బరికాయ అది అయితే కొట్టేసుకుంటున్నాను. చూడండి ఎంత ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. ఎక్కడ కూర్చొని పెట్టుకుందాము దీపాలు అన్నా కూడా అసలు అంతా ఖాళీ లేకుండా ఉండింది మేము వచ్చినప్పుడైతే. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యారు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ టైం అయితే 9:30 అవుతుంది. అందుకే రష్ అయితే కొంచెం తగ్గింది ఇక్కడ. తులసి కోట ఎంత అని చెప్తాన్నాను కదా, నాకు అది 500 రూపీస్ అయితే పడిందండి తులసి కోట. టెంపుల్ నుంచి డైరెక్ట్ రెస్టారెంట్కి అయితే వెళ్ళలేదండి, ఇంటికి వెళ్ళి మళ్ళీ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే ప్యూర్ వెజ్ అండి, ప్యూర్ వెజిటేరియనే ఉంటుంది ఇక్కడ, నాన్ వెజ్ అస్సలు ఉండదు. అందుకే ఇక్కడికి వచ్చాము, మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. చాలా బాగుంటుందండి ఇక్కడ, వెజ్ తినే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇంకా ఈరోజు మా యానివర్సరీ కదా, మా గురించి చెప్పాలంటే మేము అందరికంటే ఎక్కువే ఫైట్ చేసామండి. ఫైటింగ్స్ అయితే చాలా అయ్యేవి మాకు. మ్యారేజ్ అయిన కొత్తలో, ఇప్పుడు కాదు. మేము సెట్ అవ్వడానికి కొంచెం ఎక్కువే టైమే పట్టింది. ఇంకా యానివర్సరీ అని చెప్పేసి మా హస్బెండ్ నాకు గిఫ్ట్స్ ఇవ్వడం అలాంటివి కూడా ఆయన ఎప్పుడు చేయరు. అలాంటివి కూడా ఆయనకి ఇష్టం ఉండదు. నాకు ఎప్పుడేం కావాలో, నాకు కావాల్సింది ప్రతి ఒక్కటి నాకు అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇస్తారు. నాకు ఏది కావాలో అది కొనిపెడతారు, ప్రతిదీ చేస్తారు. కానీ ఈరోజు నీ బర్త్డే కదా, ఈ గిఫ్ట్ ఇవ్వాలి, యానివర్సరీ కదా ఈ గిఫ్ట్ ఇవ్వాలి, ఇలాంటివి అయితే ఆయన చేయరండి. ఆయన చేయరని కూడా నేనేం ఫీల్ అవ్వను, ఎందుకంటే నాకు కావాల్సినప్పుడైనా ప్రతిదీ తీసుకొస్తారు కాబట్టి ఇలాంటివి కూడా నేనేం పట్టించుకోను. ఎందుకో ఈరోజు మా యానివర్సరీ అని చెప్పేసి ఇవన్నీ మీతో షేర్ చేయాలి అనిపించింది నాకు. ఇదండి కార్తీక పౌర్ణమి నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ఇంకా మా యానివర్సరీ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను నేను ఈరోజు. మరి ఈరోజు బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి.
ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.